గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్మార్ట్ మారుతి మ్యాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. 999 ఇంటూ 678, 8789 ఇంటూ 4 9s, 68698 ఇంటూ 99998. ఆ రకంగా ఈ క్వశ్చన్స్ అన్నీ చూస్తుంటే మనకు ఒకేసారి ఇవి చాలా పెద్ద లెక్కలు, వీటి ఆన్సర్స్ పెద్ద పెద్దవి వస్తాయి, చాలా టైం పడుతుందనే ఫీలింగ్లో ఉంటాం సాధారణంగా. చూడండి, ఇది 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ చేయాలి, ఇదేమో 4 డిజిట్ ఇంటూ 4 డిజిట్, ఇది చూస్తే 5 డిజిట్ ఇంటూ 5 డిజిట్, ఇదేమో 6 డిజిట్ ఇంటూ 6 డిజిట్. అలాగే ఇవన్నీ చాలా టైం పట్టే లెక్కలేమో అనిపిస్తుంది. వాస్తవానికి అలా ఏమీ ఉండదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే వీటిలో ఈ రెండిట్లో ఏదో ఒక పార్ట్ ఒక పెద్ద నెంబర్కి దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటో ఎగ్జాంపుల్ చూడండి, 999 ఇంటూ 678, ఈ పార్ట్ 1000కి దగ్గరగా ఉంది. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం, 8789 ఇంటూ 9999, ఈ నెంబర్ 10,000కి దగ్గరగా ఉంది. అలాగే మూడో ఎగ్జాంపుల్ చూడండి, 68698 ఇంటూ 99,998, ఇది 1 lakh దగ్గరగా ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 10 lakhsకి దగ్గరగా ఉంది. అలాగే ఈ ఎగ్జాంపుల్ 1000కి దగ్గరగా ఉంది. ఇది కూడా 1000కి దగ్గరగా ఉంది. ఇది కూడా 1000కి దగ్గరగా ఉంది. సో ఇలా మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్స్లో ఒకటి ఏదైనా రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉంటే 100, 1000, 10,000, 1 lakh అలాంటి పెద్ద నెంబర్లకి దగ్గరగా ఉంటే బేస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్లో చేస్తాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఆన్సర్ చేయడానికి బేస్ మెథడ్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. బేస్ మెథడ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటో తెలియాలంటే ముందు బేస్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. బేస్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. 10, 100, 1000, 10,000, 1 lakh అండ్ సో ఆన్, ఇలాంటి నెంబర్స్ని బేస్ నెంబర్స్ అంటాం. కేవలం 1తో స్టార్ట్ అయ్యే కాదు, 2తో స్టార్ట్ అయ్యి, 3తో స్టార్ట్ అయ్యి, 4తో స్టార్ట్ అయ్యి కూడా బేస్ నెంబర్సే. అయితే ఈ వీడియోలో మనం 1తో స్టార్ట్ అయ్యే బేస్ నెంబర్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. అలాగే 200, 300, 400 ఇవి కూడా బేస్ నెంబర్సే. సో ఒక నెంబర్తో స్టార్ట్ అయ్యి జీరోస్ ఉండే నెంబర్స్ని బేస్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 బేస్ నెంబరే, 50,000 కూడా బేస్ నెంబరే, 70 lakhs ఇవన్నీ కూడా బేస్ నెంబర్సే. సో వీటికి దగ్గరగా ఉండే నెంబర్స్ మల్టిప్లై చేయటం చాలా ఈజీ. వీటికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10, 100, 1000, 10,000, 1 lakh. సో ఇవన్నీ బేస్ నెంబర్స్, డాష్ డాష్ డాష్, ఇవన్నీ బేస్ నెంబర్స్ అంటాం. వీటికి దగ్గరగా ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేయటం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 10తో స్టార్ట్ చేద్దాం. ఉదాహరణకి 9 8 72 అని మనకి టేబుల్ తెలిస్తే కానీ ఆన్సర్ రాయలేం. కానీ టేబుల్ తెలియక్కర్లేదు, ఆన్సర్ 72 తెప్పించవచ్చు. చూడండి, 9, 8 ఈ రెండు 10కి దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ బేస్ నెంబరు 10 బేస్ నెంబర్. దీన్ని బేస్ లైన్ అంటాం, దీన్ని ఆన్సర్ లైన్ అంటాం. సో ఇక్కడ 9 టేబుల్తో కానీ 8 టేబుల్తో కానీ సంబంధం లేదు, పైన ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు నెంబర్లు 10కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలిస్తే చాలు. 9కి 10కి ఉన్న డిఫరెన్స్ 1, అలాగే 8కి 10కి ఉన్న డిఫరెన్స్ 2. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు చిన్న నెంబర్లు, 9 10 కన్నా 1 చిన్నది, 8 10 కన్నా 2 చిన్నది. చిన్నది అనే విషయాన్ని మైనస్ అనే గుర్తుతో ఇండికేట్ చేద్దాం. అలాగే మీరు గమనించండి, ఇక్కడ నేను గ్యాప్ మెయింటైన్ చేశాను. ఇది 9 - 1 కాదు, 9 కనీసం 1 or 2 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి -1 రాయాలి. 8 కొంచెం దూరంగా -2 రాయాలి తప్ప ఇది 8 - 2 కాదు, ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఈ లెక్క ఎలా చేయాలి? 9, 8, 10తో వీటికున్న రిలేషన్ ఏంటో చూసాం. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చండి. 9 × 8 వాస్తవంగా మల్టిప్లై చేయాల్సింది
9 into 8 మల్టిప్లై చేయాలంటే 9 టేబుల్ కానీ 8 టేబుల్ కానీ రావాలి, అక్కర్లేదు. బేస్ నెంబర్లో చేద్దాం, బేస్ మెథడ్లో. ఈ రెండు 10కి దగ్గరగా ఉన్నాయి. డిఫరెన్సెస్ రాసాం. 9 10 కన్నా 1 చిన్నది, 8 10 కన్నా 2 చిన్నది. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి. అంటే ఈ రెండు మల్టిప్లై చేయక్కర్లేదు, ఈ రెండు మల్టిప్లై చేస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఈ రెండు మల్టిప్లై చేసే ముందు బేస్ నెంబర్ 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. బేస్ నెంబర్ 10లో ఒకే ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక డాష్ పెట్టుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. 1 2 జా 2, మనకు కావాల్సిన ఆన్సర్లో సగం వచ్చేసింది. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ అనే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. 8 నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి, లేదా 9 నుంచి 2 వైపు ఒక లైన్ డ్రా చేయండి. ఏదో ఒకటి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 9 - 2, ఒకసారి ఈ లైన్ని ఫాలో అవ్వండి. 9 దగ్గర బయలుదేరి -2 దగ్గర ఆగింది. 9 - 2 7, లేదా ఇలా అన్న చూసుకోండి. 8 - 1 7, 9 8 జా 72 ఆన్సర్ వచ్చింది. ఎక్కడ మనం 9 టేబుల్ కానీ 8 టేబుల్ కానీ వాడలేదు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 into 8 చూద్దాం. రెండు 10కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ బేస్ నెంబర్ 10. 7 10 కన్నా 3 చిన్నది, సో ఇక్కడ -3 రాద్దాం. 8 10 కన్నా 2 చిన్నది, -2 రాద్దాం. సో ఇప్పుడు 7 టేబుల్ 8 టేబుల్తో సంబంధం లేకుండా మనకి 56 ఆన్సర్ రావాలి. వస్తుందో రాదో చెక్ చేద్దాం. ఇవి డిఫరెన్సెస్. ఇవి వాస్తవంగా మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్లు. ఇవి 10కి నెంబర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో ఈ ఇంటూ సింబల్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, బేస్ నెంబర్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి. బేస్ నెంబర్ 10లో ఒకే ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక డాష్ పెట్టుకోండి. 3 2 జా 6, సగం ఆన్సర్ వచ్చేసింది. 56లో 6 వచ్చేసింది. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చూడండి. 7 - 2, లేదా ఇలా అన్నా చూసుకోవచ్చు. 8 - 3, ఎలా చూసుకున్నా 5 వస్తుంది. 56 ఆన్సర్ వచ్చింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది, రెండు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి. అలా రావట్లేదు అంటే మనం ఎక్కడో తప్పు చేసినట్టు. అలాగే 9 into 9 చేద్దాం. 9 9 జా 81, కానీ అసలు ఇక్కడ మనం 9 టేబుల్ వాడాం, కేవలం 1 టేబుల్ వాడి 81 ఆన్సర్ తెచ్చుకుంటాం. చూడండి ఎలా చేయాలో. 9 into 9 చేయాలి. 9 10 కన్నా 1 చిన్నది, సో ఇది కూడా 1 చిన్నది. వాస్తవానికి మనం మల్టిప్లై చేయాల్సింది 9 into 9, కానీ మల్టిప్లై చేయం. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చండి. 1 into 1 టేబుల్ తెలిస్తే చాలు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఒక జీరో ఉంది, ఒక డాష్ పెట్టుకోండి. 1 1 జా 1. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 1, రెండు ఈక్వలే కాబట్టి 9 - 1 8. చూడండి 9 9 జా 81 వచ్చింది. ఎక్కడ 9 టేబుల్ యూజ్ చేయలేదు, పైగా 1 టేబుల్ మాత్రమే యూజ్ చేసాం. 1 టేబుల్ యూజ్ చేసి 9 into 9 81 అనేది ఆన్సర్ తీసుకొచ్చాం. సో అది బేస్ నెంబర్లో ఉన్న ట్రిక్. అలాగే 7 into 9 10కి దగ్గరగా ఉంది. 3 చిన్నది, 1 చిన్నది. ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి. 3 1 జా 3. క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. 7 - 1 6, లేదా 9 - 3 6. 7 9 జా 63. అలాగే 8 into 8 కూడా అలాగే చేయొచ్చు. 10కి దగ్గరగా ఉన్నాయి. 2 less than 10, 2 less than 10, ఒక జీరో ఉంది కాబట్టి ఒక డాష్ పెట్టుకోండి. 2 2 జా 4. క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. 8 - 2 6. సో ఈ రకంగా 10 బేస్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ 100 బేస్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు బేస్ నెంబర్ 100కి దగ్గరగా నెంబర్స్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఉదాహరణకి 96 into 99 మల్టిప్లై చేయాలి. చూడడానికి ఇది ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలేమో అనిపించేలా ఉంటుంది, కానీ చేయక్కర్లేదు. అబ్జర్వ్ చేయండి. 96 100కి దగ్గరగానే ఉంది, 99 కూడా 100కి దగ్గరగా ఉంది. సో రెండిటికి
100 బేస్ నెంబర్, బేస్ అని రాసుకోండి. 96 100కి ఉన్న రిలేషన్ చూడండి, డిఫరెన్స్ చూడండి, 4 డిఫరెన్స్. మైనస్తో ఇండికేట్ చేస్తా అంటే దానికి అర్థం 96 100 కన్నా 4 చిన్నది. అలాగే 99 100 కన్నా ఎంత చిన్నది? 1 చిన్నది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉండాలి. చూడండి, 96 గ్యాప్ -4, 99 గ్యాప్ -1. ఇది ఆన్సర్ లైన్. ఇప్పుడు చూడండి, వాస్తవానికి 96 99తో మల్టిప్లై చేయాలి, కానీ అక్కర్లేదు. 4ని 1తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోండి. దానికన్నా ముందు బేస్ నెంబర్లో ఎన్ని జీరోలు ఉన్నాయి అనేది గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. బేస్ నెంబర్లో 2 జీరోలు ఉన్నాయి, 2 డాషెస్ పెట్టండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయండి. 4 1 జా 4, ఎంటీ ప్లస్ ఉండిపోయింది, మనకు ఒక డిజిటే వచ్చింది మల్టిప్లై చేయడం వల్ల. ఎంటీ వదలకూడదు, 0 పెట్టేయండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు క్రాస్ మల్టిప్లికేషన్ ట్రిక్ అప్లై చేయండి. 96 -1, 99 -4 ఏదో ఒకటి చేస్తే చాలు. జనరల్గా చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. సో 96 -1 95, 9504 ఆన్సర్. చూడండి, 96 × 99 మల్టిప్లై చేయడానికి మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఒక 4 టేబుల్ లేదా 1 టేబుల్ యూజ్ చేసి ఆన్సర్ చేయటం జరిగింది. అలాగే 96 × 94, ఈ రెండింటికి కూడా బేస్ నెంబర్ 100. చూడండి, 96 100 కన్నా 4 చిన్నది, 94 100 కన్నా 6 చిన్నది. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి. బేస్ నెంబర్ 100లో 2 జీరోలు ఉన్నాయి, 2 డాష్లు ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. 4 6 జా 24. క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు చిన్న నెంబర్ని టార్గెట్ చేయండి. 95 - 4 90, 9024. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 87 × 98, బేస్ నెంబర్ 100, 2 100కి దగ్గరగానే ఉన్నాయి. డిఫరెన్స్ చూద్దాం. 100 బేస్ నెంబర్. 87 100 కన్నా 13 చిన్నది, -13. 98 100 కన్నా 2 చిన్నది, -2. సో ఈ రెండు ఈ నెంబర్కి 100కి ఉన్న డిఫరెన్స్. సో ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చుకోండి. వాస్తవంగా మల్టిప్లై చేయాల్సినవి ఈ 2 నెంబర్లు, కానీ మనం ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసి ఆన్సర్ చేస్తాం. ఎలా చేస్తాం? దానికంటే ముందు 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోండి. 2 జీరోస్ ఉన్నాయి, 2 డాష్లు పెట్టండి. 13 × 2 26. ఇక్కడే తెలివిగా ప్రవర్తించాలి. క్రాస్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చిన్న నెంబర్ని టార్గెట్ చేయండి. నేను ఇక్కడ స్టార్ పెట్టాను చూడండి. 87 - 2 85, 8526. ఇంత పెద్ద లెక్కకి మనం 13 టేబుల్ ఇంటూ 2 యూజ్ చేసి ఆన్సర్ తీసుకొచ్చాం. అయితే మీలో చాలామందికి అనుమానం వస్తుంది, ఇలా లెస్ చేసిన 85 వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. అయితే పెన్ను పేపర్ లేకుండా చాలా సింపుల్గా మైండ్లో సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ రాసేయాలంటే టార్గెట్ స్మాల్, చిన్న నెంబర్ వైపు టార్గెట్ పెట్టుకుందాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 100కి దగ్గరగా ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 76 × 99, 76 100 కన్నా 24 చిన్నది, 99 100 కన్నా 1 చిన్నది. నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డాష్లు పెట్టుకోండి. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోండి. ఈ 2 మల్టిప్లై చేస్తే చాలు. 24 × 1 24. ఇక్కడ కూడా నేను పైన చెప్పిన స్ట్రాటజీ యూస్ చేద్దాం. చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 99 - 24 చేయాలంటే మనం ఎక్కడన్నా రాసుకొని చేయాలి, డైరెక్ట్ మైండ్లో చేయలేం. ఇది చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. 76 - 1 75, 7524 ఈ లెక్కకు ఆన్సరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.
96 ఇంటూ 75. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 96 100 కన్నా 4 చిన్నది, 75 100 కన్నా 25 చిన్నది. సో మనం డిఫరెన్సెస్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. దానికి ముందు ఇక్కడ ఉన్న 2 జీరోస్కి బదులు ఇక్కడ 2 డాషెస్ పెట్టుకోండి. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డాషెస్ పెట్టుకుంటాం. సో 2 డాషెస్ పెట్టుకున్నాం. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చుకోండి. 4 ఇంటూ 25 100 3 డిజిట్ నెంబర్ వచ్చింది. ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఇక్కడ 2 డిజిట్స్ వరకే ఛాన్స్, 2 జీరోస్ 2 డిజిట్స్ అంతవరకే. ఎక్స్ట్రా ఏదొచ్చినా యువతలకి రాసేసుకుంటాం. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎప్పట్లాగే 4 చిన్నది, టార్గెట్ స్మాల్. 75 మైనస్ 4 71. ఈ 71లో యూనిట్స్ డిజిట్ ఈ 1, ఈ 2 ఇలా క్లబ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాం. సో 71 ప్లస్ ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన 1, 71 ప్లస్ 1 72 00. సో మోర్ దెన్ రిక్వైర్డ్ డిజిట్స్ వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ మనకి 2 డిజిట్స్ వరకే ఉండాలి, కానీ 3 డిజిట్స్ ఆన్సర్ వచ్చింది ఈ 2 మల్టిప్లై చేసినప్పుడు. కాబట్టి ఇంకొక స్టెప్ పెరుగుతుంది. 7200 ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 88 ఇంటూ 88 చేయాలి. 88 100 కన్నా 12 చిన్నది. సో ఇది కూడా -12. సో ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చుకుందాం. 88 ఇంటూ 88 మల్టిప్లై చేయాలంటే 12 ఇంటూ 12 చేస్తే చాలు. నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉన్నాయి, 2 డాషెస్ పెట్టుకోండి. 12 ఇంటూ 12 మనకి 144 ఎక్స్ట్రా డిజిట్ వచ్చింది. ఎక్స్ట్రా డిజిట్ వస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్రాస్ సబ్ట్రాక్షన్ చూద్దాం. 88 మైనస్ 12 76. సో ఓవరాల్గా ఆన్సర్ 7744. అలాగే మీరు 89 ఇంటూ 88 ఇదే మోడల్లో ట్రై చేయండి. ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా ఇది కూడా క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. ఇది మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ మీకోసం. సో మనం ఇప్పటివరకు 10 బేస్ మీద లెక్కలు చేసాం, 100 బేస్ మీద లెక్కలు చేసాం. 1000 బేస్ మీద సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 996 ఇంటూ 998 చూద్దాం. వాస్తవానికి అయితే మనకి 996 ఇంటూ 998 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ మల్టిప్లికేషన్తో ఆన్సర్ వస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈ 2000 అనే బేస్ నెంబర్కి దగ్గరగా ఉండటం మనకి ఇక్కడ అడ్వాంటేజ్. దాన్ని ఎలా యూస్ చేసుకొని ఆన్సర్ సంపాదించాలో చూద్దాం. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మనకి టైం సేవ్ అయ్యేది ఇలాంటి లెక్కల్లోనే, టైం వేస్ట్ అయ్యేది కూడా ఇలాంటి లెక్కల్లోనే. ఈ ట్రిక్ లాజిక్ తెలియకపోతే ఇది మల్టిప్లై చేయడానికి నియర్లీ 5 మినిట్స్ వేస్ట్ చేస్తాం. ఒకసారి చూద్దాం. 996కి 1000కి ఉన్న రిలేషన్ -4. 996 1000 కన్నా 4 చిన్నది అనే విషయాన్ని మైనస్తో ఇండికేట్ చేద్దాం. 998 కూడా 1000కి దగ్గరగా ఉంది, 1000 కన్నా 2 చిన్నది. సో ఈ 2 డిఫరెన్సెస్ 1000కి ఈ నెంబర్కి ఉన్న రిలేషను. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. చూడండి, ఇంత పెద్ద మల్టిప్లికేషన్కి ఆన్సర్ చేయడానికి మనకి 4 ఇంటూ 2 8 అని తెలిస్తే చాలు. ఎలాగో మీరు చూస్తారు. ఇక్కడ చూడండి, బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. సో 3 డాషెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. 4 2 8. 2 ఎంటీ ప్లేసెస్ కనబడుతున్నాయి, జీరోస్ పెట్టేయండి. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇందాకే అనుకున్నాం మనం, చిన్న నెంబర్ వైపు టార్గెట్ చేసుకుందాం. 996 మైనస్ 2 994. సో ఇంత పెద్ద లెక్కకి ఆన్సర్ 9,94,008. ఆన్సర్ చూస్తేనే 6 డిజిట్స్ ఉంది. కానీ మనం 4 ఇంటూ 2 8 అనే విషయం, ఆ నాలెడ్జ్తో మాత్రమే ఇంత పెద్ద లెక్కను ఆన్సర్ చేయగలిగాం. ఇది బేస్ మెథడ్లో ఉన్న గ్రేట్నెస్. చూడండి, 996 ఇంటూ 998 ఆన్సర్ 9,94,008. ఇక్కడ మనం యూజ్ చేసింది 4 టేబుల్, అది 2 టైమ్స్. 4 2 8 అనే ఆన్సర్తో ఇంత పెద్ద ఆన్సర్ సాధించాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
997 ఇంటూ 995. ఈ రెండు కూడా 1000కి దగ్గరగానే ఉన్నాయి. బేస్ నెంబర్ 1000. డిఫరెన్సెస్ చూద్దాం. 997 1000 కన్నా 3 చిన్నది. 995 1000 కన్నా 5 చిన్నది. ఈ ఇంటూ ఇక్కడికి మార్చుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయడం ద్వారా ఇంత పెద్ద లెక్కకి మనకి వచ్చే 6 డిజిట్ ఆన్సర్ గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు 6 డిజిట్ ఆన్సర్ సాధించడానికి మనం యూజ్ చేసేది 3 టేబుల్. సో బేస్ నెంబర్లో ఉన్న 3 జీరోస్కి ఇక్కడ 3 డాషెస్ పెట్టుకోండి. 3 5 15. ఈసారి ఒక ప్లేస్ ఎంటీగా ఉంది, ఒక జీరోనే పెట్టండి. ఇందాక 2 ప్లేసెస్ ఎంటీగా ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాం. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ ఎప్పట్లాగా టార్గెట్ స్మాల్, చిన్న నెంబర్ వైపు లైన్ డ్రా చేయండి. 995 మైనస్ 3 992. సో ఓవరాల్గా ఒకసారి ఆన్సర్ చూద్దాం. 997 ఇంటూ 995 సొల్యూషన్ 9,92,015. ఒక 6 డిజిట్ ఆన్సర్ జస్ట్ 3 టేబుల్ యూజ్ చేసి మనం ఆన్సర్ తీసుకురాగలిగాం. అది బేస్ నెంబర్. ఈ రెండు బేస్ నెంబర్కి దగ్గరగా ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యం. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1000 బేస్ 996 ఇంటూ 975. చూడండి, రెండు 1000కి దగ్గరగానే ఉన్నాయి. రిలేషన్ చూద్దాం. 996 1000 కన్నా 4 చిన్నది. 975 1000 కన్నా 25 చిన్నది. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకుందాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది కాబట్టి ఈ 3 జీరోస్ ఉన్నాయి, 3 డాషెస్ పెట్టండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 25 100. కరెక్ట్గా సరిపోయి జీరో పెట్టాల్సిన అవసరం లేదు. సరిపడా నెంబర్స్ రాకపోతే జీరో పెట్టుకోవాలి, కానీ సరిపడా నెంబర్స్ వచ్చినప్పుడు జీరో పెట్టక్కర్లేదు. 3 జీరోస్ ఉన్నాయి. 3 ప్లేసెస్కి మనం మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్లో కూడా 3 డిజిట్స్ సరిపోయింది, పక్కాగా సరిపోయింది. ఇప్పుడు టార్గెట్ స్మాల్ 4ని టార్గెట్గా చేసి లైన్ డ్రా చేయండి. 975 మైనస్ 4 971. 9,71,100 ఆన్సర్. 6 డిజిట్ ఆన్సర్ 4 ఇంటూ 25 అనే ఆన్సర్ని యూజ్ చేసి ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చేయగలిగాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 988 ఇంటూ 985. ఈ రెండు కూడా 1000కి దగ్గరగానే ఉన్నాయి. ఇది 1000 కన్నా 12 చిన్నది. ఇది 1000 కన్నా 15 చిన్నది. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోండి. 1000లో 3 జీరోస్ ఉంటాయి, 3 డాషెస్ పెట్టుకోండి. 12 ఇంటూ 15 180. కరెక్ట్గా సరిపోయింది. 3 డిజిట్స్, 3 డాషెస్, జీరో పెట్టాల్సిన అవసరం రాలేదు. టార్గెట్ స్మాల్. ఈ రెండిట్లో 12 చిన్నది. సో 12ని టార్గెట్ చేసి క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. 985 మైనస్ 12 973. ఈ రకంగా బేస్ మెథడ్లో మనం పెద్ద పెద్ద లెక్కల్ని సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 875 ఇంటూ 995. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 875 కూడా 1000కి దగ్గరగానే ఉంది. 995 కూడా 1000కి దగ్గరగానే ఉంది. 875కి 1000కి డిఫరెన్స్ 125. 995కి 1000కి మధ్య డిఫరెన్స్ 5. ఈ ఇంటూ ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1000 కాబట్టి 3 ఉంటాయి, 3 డాషులు పెట్టుకోండి. 125 ఇంటూ 5 625. మన స్మాల్ నెంబర్ లాజిక్ యూజ్ చేద్దాం. 5ని టార్గెట్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. 875 మైనస్ 5 870. చూసారా, చిన్న నెంబర్ని టార్గెట్ చేయడం వల్ల 870 సింపుల్గా వచ్చింది. అదే 995 నుంచి 125 తీయాలంటే మనం మళ్ళీ ఎక్కడైనా రఫ్ వర్క్ చేసుకోవాలి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1000 బేస్ చేసుకొని 999 ఇంటూ 888 చూద్దాం. చూడండి, 999 1000కి దగ్గరగానే ఉంది. 888 కూడా 1000కి దగ్గరగానే ఉంది. ఇది 100 కన్నా 1 చిన్నది.
888 1000 కన్నా 1 చిన్నది, 888 కూడా 1000 కన్నా 112 చిన్నది. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి. బేస్ నెంబర్లో ఉన్న 3 జీరోస్కి బదులు 3 డాషెస్ పెట్టుకుందాం. 112ని 1తో మల్టిప్లై చేస్తే మనకి 112 వచ్చేస్తుంది. టార్గెట్ స్మాల్, చిన్న నెంబర్ వైపు టార్గెట్ పెట్టుకోండి. 888 minus 1 887. సో ఆన్సర్ 8,87,112. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 965 into 965. చూడండి, రెండు 1000కి దగ్గరగానే ఉన్నాయి. 35 less than 1000, 965 కూడా 35 less than 1000. ఈ ఇంటూ సింబల్ ఇక్కడికి మార్చుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉన్నాయి, 3 డాషెస్ పెట్టుకుందాం. 35 into 35 1225. చూడండి, మనకి ఇక్కడ 3 డిజిట్స్ వరకే ఛాన్స్ ఉంది, కానీ మల్టిప్లై చేసినప్పుడు 4 డిజిట్స్ రావడం వల్ల ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది, ఒక డిజిట్. సో ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. క్రాస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 965 minus 35 930. ఈ 930లో యూనిట్స్ డిజిట్, ఈ క్యారీ ఫార్వర్డ్ డిజిట్ క్లబ్ అయ్యేలా చూసుకోవాలి. 930 plus 1 931. ఈ 225 యాజ్ ఇట్ ఈస్గా దించేసుకోండి. 9,31,225 ఆన్సర్. అలాగే మీరు 975 into 955 ఇదే మోడల్లో ట్రై చేయండి. ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. సో ఈ పూట ఇవాళ మనం బేస్ మెథడ్లో మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో చూసాం. నేను ఈ మధ్యకాలంలో చాలా పేపర్స్ గమనించాను. ఎస్ఎస్సిలో కానీ, రైల్వేలో కానీ, బ్యాంకింగ్లో కానీ ఈ మోడల్ లెక్కలు చాలా ఇస్తున్నారు. సో వీటిని టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం చూసాం. నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లింక్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.